యువతకు ఉద్యోగావకాశాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ 3వ డివిజన్ లో రోడ్ షో ప్రచార యాత్ర కార్యక్రమం జరిగింది. కార్యకర్తలు నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన గజమాలలతో సత్కరించారు. రోడ్ షోతో ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఆశాజనకంగా ఉందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో 100% అమలు పరుస్తామన్నారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలన ఏ విధంగా చేసిందో అదే మాదిరిగా మనం ఇది కొనసాగించేందుకు మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. కాకినాడ రూరల్లో 8 అంశాలతో మినీ మేనిఫెస్టో సిద్ధం చేశామని, మౌలిక సదుపాయాలు, స్థానిక పరిశ్రమల్లో యువత, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేక బృందం ఏర్పాటు, ఎన్టీఆర్ బీచ్ సుందరీకరణ వంటి ప్రధాన అంశాలతో కాకినాడ రూరల్ అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే ఒక ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలట. మన భూమి మీద మనం అప్పు తెచ్చుకోవాలంటే ఒక ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలట. మన భూమికి సాయితాలు ఇతను తనఖా పెట్టుకుంటాడట, మన దగ్గర జెరాక్స్ ఉంటాయట. ఇది ఆయన ఒక మేనిఫెస్టో. దీన్ని ఆమోదించే వాళ్ళు తప్పకుండా అతనికి ఓటేయండి. కానీ తర్వాత ఉన్నాను మీ ఆస్తి కానీ మీ ఇల్లు కానీ మీ దగ్గర ఉండదు. అది బాగా ఆలోచించుకొని అందరిని నిర్ణయం తీసుకోమని చెప్తా ఉన్నాం. ఒక మంచి హృదయంతో, ఒక అనుభవంతో చేసినటువంటి మేనిఫెస్టోని సగర్వంగా మేము ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రజలు బ్రహ్మరంధం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ 2 కూడా మేము జయం సాధిస్తాం. ఎంపీ కూడా జయం సాధిస్తాం. రూరల్ అని పెట్టారు సార్. పెట్టిన తర్వాత ఇద్దరికి అమ్మఒడి ఇస్తాను చెప్పి తర్వాత ఒకరికి ఇచ్చారు. తర్వాత 15,000 అని చెప్పేసి 13,000 ఇచ్చారు. అలానే రేపు మనకేమైనా కండిషన్స్ ఉంటాయి అంటే కరెంటు బిల్లు కొంతమందికి తీసేశారు. చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అన్కండిషనల్గా ఈ పథకాలు ఏదైతే పథకాలు పెడతారో అవన్నీ అన్కండిషనల్ అని చెప్పి ఖచ్చితంగా చాలా క్లారిటీతోటి మొన్న ఇక్కడే చెప్పాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి కూడా చెప్పాడు, ఒక బిడ్డను ఒకలాగా చూడమని చెప్పండి. నేను ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి కూడా ఇది వర్తిస్తాయి ఈ పథకాలు. ఎందుకంటే ఇంట్లో ఒకడేమో ఆఫీసర్ చేసి పూర్వం ఉండేది. కూలి పనికి వెళ్తే ఒకరికే ఫీజు కట్టుకెళ్ళిపోయారు. అంటే ఒకరు చదువుకునేవారు, ఒకరు చేలో పంపించేవారు. అలా పూర్వం కాలం ఎన్నో సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళా ఇతను తీసుకొచ్చాడు. ఈ కన్నబాబు సలహాలు, పరిపాలన సలహాలు విని మళ్ళీ తీసుకొచ్చాడు. ఇంటికి ఒకళ్ళేనంట. ఇంటికి ఒకళ్ళు ఏంటంటే ఒక కూతుర్ని ఒకలాగా, ఒక చూస్తారు, ఒక కొడుకుని ఒకలాగా చూస్తారు. అంటే గవర్నమెంట్ ఉండి ఒక కుటుంబంలో చిచ్చు పెడతా ఉన్నాం. అటువంటి ఏమి లేవు. మా అన్కండిషనల్గా ఖచ్చితంగా మా మేనిఫెస్టో అన్కండిషనల్. కరెంటు బిల్లు ఆడు ఏం చేస్తున్నాడు సాధారణంగానే. కరెంటు బిల్లు మనం పెంచుకుంటామా? ఆడే కదా పెంచింది. కరెంటు బిల్లు ఆడే పెంచేసి నీ కరెంటు బిల్లు ఎంత అయిపోయింది కాబట్టి నీకు ఈ స్కీమ్ లేదంటున్నాడు. నీ కరెంటు బిల్లు ఎంత అయిపోయింది కాబట్టి నీకు ఈ స్కీమ్ లేదంటున్నాడు. కరెంటు బిల్లు మనం కాదు కదా పెంచుకునేది. మనం పెంచుకునేది ఒకే 2 నెలల్లో ఉంటుంది. 1 నెలలో 2 నెలల్లో వేసవి కాలంలో కాదు. కొంత ఏసీ వేసుకుంటాం.